మొత్తానికైతే మెరిట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత చాలా మందికేందంటే ఎలా చెక్ చేసుకోవాలో అర్థం కావట్లేదనమాట. సో, దానికోసానికి ఈ వీడియో. సో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుందనమాట. సో, ఇప్పుడు మీకు ఇక్కడ డేటా చూపిస్తాను చూడండి. దీని ప్రకారం మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు మీ ర్యాంక్‌కి మీకు జాబ్ వస్తుందా లేదా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇగో ఇదొచ్చేసి కర్నూలు జిల్లా తెలుగు పీడీఎఫ్. కర్నూలు జిల్లాకు సంబంధించిన తెలుగు పీడీఎఫ్ అనమాట ఇది. ఇందులో మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఇక్కడ మీకొచ్చి క్యాండిడేట్ ఐడీ, క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఫాదర్ నేము, ఇక్కడ ఇలా అన్నీ ఇచ్చారు గదా! ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కాస్ట్, ఈడబ్ల్యూఎస్, నాన్ లోకల్, ఎక్స్ సర్వీస్‌మెన్, పీహెచ్, టోటల్ స్కోర్ అండ్ ర్యాంక్. ఇక్కడ చూడండి ఫస్ట్ మీరొచ్చేసి మీకు కావాల్సింది ఏంది అంటే ఇక్కడ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ర్యాంక్ నుండి ఇక్కడ మొత్తం ఈ పీడిఎఫ్ వచ్చేసి 110 పేపర్లున్నాయి. సో, 110 పేపర్‌లు మీరు చెక్ చేసుకోలేరు గదా! ఫస్ట్ సింపుల్‌గా వచ్చేసి మీ హాల్ టికెట్ నంబర్‌ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. డైరెక్ట్ మీ హాల్ టికెట్ నంబర్ సెర్చ్ చేయడంతోటి మీకు మీ పేరు వెంకటేష్ అనుకోండి. ఇక్కడ ఆల్రెడీ రెడ్ మార్క్ లాగా మీకు ఈ ఒక్క కాలమ్ మాత్రమే చూపిస్తుంది. ఓకేనా? చాలామందికి తెలుసు. తెలియనోళ్ళ కొరకు చెప్తున్నా. సో, ఇది దీని తర్వాత మీకొచ్చిన ర్యాంక్‌కి జాబ్ వస్తుందా లేదా? సో, నేనొచ్చేసి ఈ తెలుగు పీడిఎఫ్ అనమాట. తెలుగు పీడిఎఫ్‌లో ఇక్కడ చూడండి మీకు ఎన్నున్నాయో అది కూడా చూపిస్తాను అది. ఏపీడీఎస్ ఇది చూడండి తెలుగు ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన తెలుగు అనమాట. ఇక్కడ చూడండి మొత్తం 22 పోస్టులుంటాయి. ఇక్కడ బీసీఏకి వచ్చేసి 6 పోస్టులున్నాయి. ఇక్కడ మళ్ళీ బీసీఏకి వచ్చి 6 పోస్టులున్నాయి. ఇప్పుడు బీసీఏ అభ్యర్థి ఇక్కడ హాల్ టికెట్ ఎంటర్ చేసి చెక్ చేస్తున్నప్పుడు అతని ర్యాంక్ అనేది ఇక్కడ వచ్చిందనుకోండి 128 ర్యాంక్ వచ్చిందనుకోండి. ఇప్పుడున్న 6 పోస్టులకి ఇతనికి జాబ్ వస్తుందా లేదా అనేదే డౌట్ చాలామందికి. సో, అర్ధరాత్రి పూట కూడా కామెంట్ చేస్తున్నారనమాట. కింద అంటే పడుకోకుండా మరి మీరు ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా! అందుకు కావచ్చు. సో, మీకోసం నేను కూడా అర్ధరాత్రి లేసి కొంచెం చూసినెంబటే ఈ వీడియో అనేది డైరెక్ట్ చేస్తున్నాననమాట. మీకు డైరెక్ట్ మీకు క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడు టైం కొంచెం ఎక్కువనే అవుతుందనుకోండి. ఇంత మార్నింగ్ ఎప్పుడు వీడియో కూడా చేయలేదు. సో, ఇప్పుడు మీకు 128 ర్యాంక్ వచ్చిందనుకోండి. 128 ర్యాంక్ వచ్చినంత మాత్రం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సో, జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే 128 ర్యాంక్‌తో ఉన్నది బీసీఏకి 6 పోస్టులున్నాయి. ఇప్పుడు మీరు ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఉన్న బీసీఏలో 6 పోస్టులలో మీది నుండి రావాలి. ఫస్ట్ బీసీఏ లోకల్. సో, ముందు ఏం కన్వర్ట్ అయితది? బీసీఏ రిజర్వేషన్‌లో వచ్చేసి 6 పోస్టులున్నాయి. మళ్ళా ఓపెన్‌లో వచ్చేసి ఇక్కడ చూడండి. ఇదేమో టోటల్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఇది 33 ఉన్నాయి. ఈ 33 పోంగా తెలుగుల ఓపెన్ కేటగిరీలో మొత్తం 72 ఉంటే టోటల్ 72 ఉంటే ఓపెన్ కేటగిరీ 33. ఈ 33లో ఎవరైనా కావచ్చు. లోకల్, నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు. ఫస్ట్ 33లో. ఆ తర్వాత మనం చూసేది బీసీఈ గురించి. ముందు లోకల్, నాన్ లోకల్ అనే మొత్తం పోస్టుల వరకు 33 మందిని తీసేయాలి. సో, ఈ 33 మందిని చూసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఈ 33 మంది పోవాలి. ఫస్ట్ 33 మంది తీసేద్దాం. అందులో లోకల్ కాబట్టి ఫస్ట్ 33 మెంబర్స్‌ని తీసేసిన తర్వాత మీకు చెప్తే అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ 33 మిస్టర్ 33 ఇదిగోండి. ఇక్కడ ఫస్ట్ 33 మెంబర్స్‌ని తీసేద్దాం. వీళ్ళ కేటగిరీతోటి సంబంధం లేదు. లోకల్, నాన్ లోకల్ మాత్రమే సంబంధం. ఓకేనా? లోకల్‌కి ఎన్ని పోస్టులున్నాయి, నాన్ లోకల్‌కి ఎన్ని పోస్టులున్నాయి. ఈ ఫస్ట్ 33 మందికి ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళకిచ్చేస్తారు. సో, ఇక్కడ వరకు క్లియర్ కదా! ఫస్ట్ 33 తెలుగులో మొత్తం వచ్చేసి 76 ఉంటే లోకల్ మొత్తం లోకల్ వాళ్ళకి 33 అనమాట. ఆ 33లో ఈ ఎవరైతే స్కోర్ చేశారో ఇక్కడి వరకు వాళ్ళకి ఆ జాబ్ ఇచ్చేసారు. సో, ఇంతవరకు మనకు పర్లేదు. ఎవరికి జాబ్ వచ్చిందనేది ఫస్ట్ 33 ర్యాంక్ వాళ్ళు చూసుకుంటే కేటగిరీతో సంబంధం లేకుండా, రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా జాబ్ వచ్చేస్తుంది. ఈ 33 మెంబర్స్‌కి. అయిపోయింది కదా ఇది. ఇప్పుడు మనకొచ్చేసి నెక్స్ట్ ఉన్న టాస్క్ ఏందంటే మనం సపోజ్ బీసీఏ కేటగిరీ అనుకుందాం. బీసీఏలో ఉన్నాయి 6 పోస్టులున్నాయి. బీసీఏలో ఉన్నాయి 6 పోస్టులున్నాయి. ఇప్పుడు ఈ 6 పోస్టులని మీకు జాబ్ వస్తుందా లేదా అని చూసుకోవాలి. టాప్ 33 అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ నుండి బీసీఏ జాబ్ వస్తుంది. బీసీఏ జాబ్ వస్తుంది. తర్వాత చూడండి మళ్ళీ బీసీఏ ఇక్కడ జాబ్ వస్తుంది. బీసీఏ ఇక్కడ జాబ్ వస్తుంది. మళ్ళా బీసీఏ చూడండి ఇక్కడ ఉంది బీసీఏ మళ్ళా. మొత్తం ఎన్ని 6 పోస్టులకు 5 పోస్టులు ఫ్రీ అయినాయి. బీసీఏ ఇక్కడ జాబ్ వస్తుంది. ఇక్కడ చూడండి. ఈ బీసీఏలో కూడా మళ్ళీ బీసీఏ మొత్తం వచ్చేసి 6 పోస్టులున్నాయి. ఈ 6 పోస్టులలో
ఒక పోస్ట్ ఉమెన్‌కి ఇయ్యాలి. 33% అని మనం మాట్లాడుకున్నాం. ఒక్కరు ఉమెన్ ఉండేలా చూసుకుంటారు. సో, ఉమెన్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? ఇక్కడ ఫాదర్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మేల్, ఫీమేల్ ఉన్నారు. ఓకే. ఉమెన్ ఉన్నారు. ఉమెన్ ఉన్నారు. ఒకవేళ ఈ 6 పోస్టులే మెన్ ఉన్నారనుకోండి. ఈ 6 పోస్టులలో మళ్ళీ మెన్ ఇవ్వరనమాట. ఓన్లీ 6 పోస్టులు. ఒక్క పోస్ట్ అనేది ఉమెన్. అంటే మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందుకు రిజర్వేషన్‌లో 10 పోస్టులుంటే వాళ్ళకి కొన్ని అన్నీ ఇస్తాము. 33% 10 పోస్టులు 3 పోస్టులు ఆళ్ళకిస్తామని చెప్పేసి. ఓకేనా? అదనమాట. టీసీఏలో 10 పోస్టులుంటే ఆ 10 పోస్టులో ఏది? ఆ 10 పోస్టులో 3 పోస్టులు ఉమెన్‌కిస్తాం. సో, సింపుల్‌గా ఏంటంటే టాప్ 33 అనేది ఓపెన్ కేటగిరీ తీసేసిన తర్వాత 6 పోస్టులు వచ్చేసి బీసీఏకున్నాయి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మీకు బీసీఏకి మధ్యలో చూడండి బీసీబీఓడొచ్చాడు. బీసీ ఎస్సీకి గ్రూప్ 2 వచ్చాడు. బీసీఏ ఇక్కడ ఓకే. సో, తర్వాత ఇలా చాలామందొచ్చారు. సో, ఇక్కడంటే తక్కువ ఉన్నది గానీ, అదే ఎస్సీ వాళ్ళకు 6 పోస్టులున్నాయనుకోండి. ఇక్కడ నుండి చూసుకుంటే మళ్ళీ ఎస్సీ వాళ్ళొచ్చింది ఈడ ఇక్కడుంది. ఎస్సీ గ్రూప్ వోళ్ళు. సో, మధ్యలోనే చాలామంది వస్తుంటారు. వాళ్ళతోటి మీకు సంబంధం లేదు. మీ కేటగిరీకి ఉన్నాయి 6 పోస్టులు. ఇక్కడ నుండి కౌంట్ చేసుకుంటూ ఎళ్ళండి. ఇక్కడి వరకు వచ్చింది కదా! సో, ఇందులో కూడా 52 ఉన్న 6 పోస్టులకి 52 ర్యాంక్ వరకు వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు జాబ్ వచ్చిందనమాట. ఈ 52 దాటి ఉన్నదనుకోండి ఇంకా, ఉన్నాయి 6 పోస్టులు. ఇక్కడి వరకి 33 ఏమో ఓపెన్‌లో ఫిల్ అయిపోయింది. 6 ఏమో కేటగిరీలో ఫిల్ అయిపోయింది. ఇంక పోస్టులు లేవు. సో, తర్వాత ఎంత ర్యాంక్ వచ్చినా వేస్ట్ ఇంకా. అర్థమైందా? బీసీఏలో ఇంకెంత ర్యాంక్ ఈ బీసీఏ ఇక్కడున్నారు. లోకల్ ర్యాంక్ ఎంతొచ్చింది? 74 మార్క్స్ వచ్చినాయి. బట్ అయినా కూడా రాదనమాట. అది. ఇట్లా చెక్ చేసుకోవాలి ప్రతీది. సో, మధ్యలో ఇంతమంది ఉన్నారని బాధపడకండి. ఇక్కడంటే తక్కువుంది. మిగతా వేరేది ఏదైనా సరే వేరే ఒక పీడీఎఫ్ తీసుకున్నప్పుడు మీకు ఒక 200 ర్యాంక్ వచ్చినా సరే గానీ, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటది. ఇది కూడా మళ్ళీ దేని మీద డిపెండ్ అవుతది? ఇప్పుడు ఈ ర్యాంక్ వైస్ ఇది మాత్రమే. సో, ర్యాంక్ వరకు ఇంతవరకు అర్థమైంది కదా! ముందు టాప్ 33 వచ్చేసి కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో తీసేస్తాం. తర్వాత వచ్చేసి 6 పోస్టులున్నాయి బీసీఏకి. తర్వాత బీసీఏ వాళ్ళెంత ఎక్కడెక్కడ ఉన్నారో దేవులాడుకుంటాం. దేవులాడుకున్న తర్వాత అందులో కొన్ని పోస్టులొచ్చేసి ఒక పోస్ట్ 33% కాబట్టి ఒక పోస్ట్ వచ్చేసి వాళ్ళకి ఉమెన్ ఉండేటట్టు చూసుకుంటాం. ఇంతవరకు క్లియర్ కదా! దాని తర్వాత వచ్చేసి ఇప్పటికి కూడా జాబ్ దేని మీద డిపెండ్ అయితే రోస్టర్ పాయింట్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇంతకుముందు చెప్పిన రోస్టర్ పాయింట్స్. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి టేబుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ టేబుల్ ఇగో ఇది రోస్టర్ పాయింట్ సిస్టమ్. ఇక్కడ దీని ప్రకారంగా మళ్ళీ మీకు చేస్తారు. మళ్ళీ దీని ప్రకారంగా ఎవరికొరికి ఎప్పుడు జాబ్ ఇవ్వాలి అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మీద డిపెండ్ అయ్యి అప్పుడు మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ బీసీఏ అభ్యర్థి ఉన్నాడు. బీసీఏ అభ్యర్థి ఉన్నాడు గానీ ఈ కేటగిరీ తర్వాత నెక్స్ట్ ఓసీ పర్సన్ వచ్చాడనుకోండి. దీని మీద మీకు కరెక్ట్‌గా ఒక వీడియోనే చేశాను. ఇది మొత్తం అయితే మళ్ళీ ఫుల్ లెంత్ అవుతుంది. సో, దీని ప్రకారం మళ్ళీ మీకు జాబ్ అనేది ఇస్తాడు. ఓకేనా? సో, మీకొచ్చిన ర్యాంక్, ఆ ర్యాంక్‌ని బట్టి జాబ్ వస్తుందా లేదా అనేది మళ్ళీ రోస్టర్ పాయింట్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఒకసారి రోస్టర్ పాయింట్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందని తెలియకపోతే నేను క్లియర్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఈ వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువైతుంది. ఓకేనా? సో, ఇదనమాట. సో, సింపుల్‌గా ఇట్లా తెలుసుకోండి మీరు. ఓకే. ఇప్పుడు